మార్గదర్శి చిట్స్ లో అక్రమాలు జరిగాయని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తూ వస్తుంది. అయితే వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నగరి ఎమ్మెల్యే రోజా అదే మార్గదర్శిలో 39 లక్షల చిట్ వేయడం గమనార్హం. దీంతో మార్గదర్శిపై వైసీపీ చేసిన విమర్శలు ఉద్దేశపూర్వకమనే చర్చ సాగుతుంది. నగరిలో మంత్రి రోజా ఎన్నికల నామినేషన్తో సమర్పించిన అఫిడవిట్లో ఆస్తుల వివరాలు తెలిపారు. మార్గదర్శి చిట్స్ లో 39,21,120 రూపాయల చిట్టు ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా కోటి విలువ చేసే బెంచ్ కారు ఉందన్నారు. 2019 ఎన్నికల అఫిడవిట్లో 6 కార్లు, ఒక హోండా పల్సర్ బైక్ ఉన్నట్లు తెలిపిన రోజా 2024 ఎన్నికల అఫిడవిట్ వచ్చేసరికి మరో 3 కార్లు అదనంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో మొత్తం 9 కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే 2019తో పోలిస్తే రోజా ఆస్తులు 40% పెరిగాయి. మార్గదర్శిలో 39 లక్షల చిట్టు ఉన్నట్లు మంత్రి రోజా వెల్లడించడంతో వైసీపీ ఇరకాటంలో పడింది. మార్గదర్శిలో అక్రమాలు జరిగాయని జగన్ సర్కార్ సిఐడితో దర్యాప్తు చేయిస్తుంది. గత 2 ఏళ్ల నుంచి అధికార పార్టీ నేతలు మార్గదర్శిపై విరుచుకుపడుతున్నారు. అయితే రాష్ట్ర మంత్రి రోజాకు అదే సంస్థలో చిట్టు ఉండటంతో ఈ వ్యవహారం అధికార పార్టీని ఇరకాటంలో పడేసింది. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. మార్గదర్శిలో 39 లక్షల చిట్లు ఉన్నట్టు మంత్రి రోజా వెల్లడించడంతో వైసీపీ ఇరకాటంలో పడింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, మంత్రి రోజాకు సంబంధించినటువంటి అఫిడవిట్ ఏదైతే నామినేషన్ సందర్భంగా విడుదల చేసినటువంటి అంశంలో అనేక కొత్త విషయాలు కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. దాదాపు 2019 ఎన్నికల అఫిడవిట్ లో ఉన్నటువంటి ఆస్తులకు ఇప్పుడు ప్రకటించినటువంటి ఆస్తులకు 40% పైగా ఆమెకు ఆస్తులు పెరిగినట్లు మనకు ఆమె అఫిడవిట్ లో అందించినటువంటి సమాచారం బట్టి మనకు స్పష్టమవుతుంది. ఈ లెక్కన ఏదైతే ఈ మార్గదర్శికి సంబంధించినటువంటి చిట్ ఫండ్ వ్యవహారము వైసీపీ దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా సిఐడి చేత కేసులు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఆమె అఫిడవిట్ లో పేర్కొన్నటువంటి అంశాల మేరకు 39,21,120 రూపాయలు కూడా తనకు మార్గదర్శిలో చిట్ ఫండ్స్ ఉన్నట్లు ఆ అఫిడవిట్ లో వెల్లడించడం ఇప్పుడు వైసీపీ రికార్డంలో పడినటువంటి పరిస్థితి. మరి అనేక అవినీతి ఆరోపణలు మార్గదర్శి పైన వైసీపీ అధికారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆమె అఫిడవిట్ లో పేర్కొన్నటువంటి చిట్ ఫండ్ వ్యవహారము సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవన్నీ కూడా వైసీపీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగు చేసేటువంటి అంశాలుగా మారాయి. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా అధికార వైసీపీ దీన్ని టార్గెట్ గా చేసుకుని రామోజీరావు సంస్థల పైన అందులో మార్గదర్శిలో అవినీతి అక్రమాలు జరిగాయనేటువంటి ఒక అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇవాళ అదే సంస్థలో రోజా చిట్ ఫండ్స్ కూడా ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఇవన్నీ కూడా కావాలని అధికార వైసీపీ వీటిని టార్గెట్ గా చేసుకుని ఆరోపణలు చేస్తున్న ఒక అంశము ఇవాళ అఫిడవిట్ లో రావడంతో ఇవన్నీ కూడా వైసీపీ నేతలు అవాకయ్యేటువంటి పరిస్థితి. అదే నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో కేవలము 6 కార్లు ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ఈవేళ 9 కార్లకు పెరిగింది. అంటే దాదాపు 3 కార్లు పెరిగాయి. అదేవిధంగా ఆస్తులు కూడా దాదాపు 40% పైగా పెరిగినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఇప్పుడు ఈ ఏదైతే ఈ చిట్ ఫండ్స్ వ్యవహారము కొంత వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు అయితే తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆమె రైట్, థ్యాంక్ యూ మనోహర్. మార్గదర్శి చిట్స్ లో అక్రమాలు జరిగాయని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తూ వస్తుంది. అయితే వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నగరి ఎమ్మెల్యే రోజా అదే మార్గదర్శిలో 39 లక్షల చిట్ వేయడం గమనార్హం. దీంతో మార్గదర్శిపై వైసీపీ చేస్తున్న విమర్శలు ఉద్దేశపూర్వకమైన చర్చ సాగుతుంది.
నగరిలో మంత్రి రోజా ఎన్నికల నామినేషన్తో సమర్పించిన అఫిడవిట్లో ఆస్తుల వివరాలు తెలిపారు. మార్గదర్శి చిట్స్ లో 39,21,120 రూపాయల చిట్ ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా కోటి విలువ చేసే బెంజ్ కార్ ఉందన్నారు. 2019 ఎన్నికల అఫిడవిట్లో 6 కార్లు, ఒక హోండా పల్సర్ బైక్ ఉన్నట్లు తెలిపిన రోజా 2024 ఎన్నికల అఫిడవిట్ వచ్చేసరికి మరో 3 కార్లు అదనంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో మొత్తం 9 కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే 2019తో పోల్చితే రోజా ఆస్తులు 40% పెరిగాయి. మార్గదర్శిలో 39 లక్షల చిట్ ఉన్నట్లు మంత్రి రోజా వెల్లడించడంతో వైసీపీ ఇరకాటంలో పడింది. మార్గదర్శిలో అక్రమాలు జరిగాయని జగన్ సర్కార్ సిఐడితో దర్యాప్తు చేయిస్తుంది. గత 2 ఏళ్ల నుంచి అధికార పార్టీ నేతలు మార్గదర్శిపై విరుచుకుపడుతున్నారు. అయితే రాష్ట్ర మంత్రి రోజాకు అదే సంస్థలో చిట్ ఉండటంతో ఈ వ్యవహారం అధికార పార్టీని ఇరకాటంలో పడేసింది. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తాయి.